అహంకారం వల్ల రాజ్యం కోల్పోయిన రాజు. ఒకప్పుడు ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతని దగ్గర అపారమైన ధనం, పెద్ద సైన్యం, అందమైన రాజభవనం అన్నీ ఉండేవి. కానీ అతనిలో ఒక పెద్ద లోపం ఉండేది: ఎవరినీ గౌరవించకపోవడం. ఒకరోజు అతను ఒక సాధారణమైన వ్యక్తిని అవమానించాడు. ఆ రోజు చేసిన ఆ ఒక్క తప్పు తర్వాత తన జీవితాన్నే మార్చేసింది. చివరికి ఆ గొప్ప రాజు పరిస్థితి ఏమైందో తెలుసా? ఈ వీడియోలో తెలుసుకుందాం. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని వీరేంద్రుడు అనే రాజు పాలించేవాడు. వీరేంద్రుడు చాలా తెలివైనవాడు, యుద్ధంలో ధైర్యవంతుడు. రాజ్యం కూడా చాలా సంపన్నంగా ఉండేది. ప్రజలు సంతోషంగా జీవించేవారు. కానీ రోజులు గడిచే కొద్దీ రాజులో అహంకారం బాగా పెరిగిపోయింది. నాలాంటి గొప్పవాడు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేడు, నా మాటే చివరి మాట అని అనుకునేవాడు. మంత్రి అతనికి ఎన్నిసార్లు చెప్పినా రాజు వినేవాడు కాదు. ఒకరోజు రాజు తన సైన్యంతో రాజ్యాన్ని పరిశీలించడానికి బయలుదేరాడు. మార్గం మధ్యలో ఒక వృద్ధుడు రోడ్డు పక్కన కూర్చుని ఉండడం చూశాడు. రాజు అతనిని చూసి, నా ముందు ఎందుకు లేవలేదు అని కోపంగా అడిగాడు. వృద్ధుడు ప్రశాంతంగా రాజు వైపు చూసి, మహారాజా, నేను మిమ్మల్ని అవమానించలేదు. నా కాళ్ళు నడవలేవు, అందుకే లేవలేకపోయాను అని చెప్పాడు. కానీ రాజుకు కోపం తగ్గలేదు. నా ముందు నిలబడలేని వాడికి నా రాజ్యంలో ఉండే హక్కు లేదని అవమానించాడు. ఆ వృద్ధుడు రాజు మాటలకు భయపడలేదు. చాలా ప్రశాంతంగా ఇలా అన్నాడు: మహారాజా, సింహాసనం మనిషిని గొప్పవాడిని చేయదు. మనిషి చేసే మంచి పనులే అతడిని గొప్పవాడిని చేస్తాయి. ఈ మాట విన్న రాజు నవ్వాడు. నాకు నీతి చెప్పే స్థాయిలో నువ్వు ఉన్నావా అని అడిగాడు. ఆ వృద్ధుడు తలదించుకుని, కాలమే అందరికీ సరైన సమాధానం చెబుతుందని అన్నాడు. అలా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొన్ని నెలలు గడిచాయి. అప్పటి వరకు అభివృద్ధి చెందిన రాజ్యంలో సమస్యలు మొదలయ్యాయి. పంటలు సరిగ్గా పండలేదు. ప్రజలు కష్టాల్లో పడిపోయారు. వ్యాపారాలు తగ్గిపోయాయి. రాజు వద్దకు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారు. కానీ రాజు, ఇది నా సమస్య కాదు అని వారిని పంపించేసేవాడు. క్రమంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. మహారాజా, ప్రజల బాధను మన బాధగా భావించాలి. కానీ రాజు వినలేదు. ఇదే సమయంలో పొరుగు రాజ్యం దాడి చేసింది. వీరేంద్రుడు తన సైన్యాన్ని యుద్ధానికి పంపాడు. కానీ ప్రజలు రాజుకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే కష్టకాలంలో రాజు వారికి సాయం చేయలేదు. యుద్ధంలో సైన్యం ఓడిపోయింది. రాజు రాజభవనం వదిలి పారిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు రాజభవనంలో జీవించిన వీరేంద్రుడు ఇప్పుడు అడవిలో ఒంటరిగా తిరుగుతున్నాడు. ఆకలితో అలమటిస్తూ సాయం కోసం ఒక చిన్న గ్రామానికి చేరుకున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు అతడికి భోజనం పెట్టాడు. రాజు ఆ వృద్ధుడిని చూసి ఆశ్చర్యపోయాడు. అతనే తాను ఒకప్పుడు అవమానించిన వృద్ధుడు. రాజు వెంటనే తల వంచాడు. నన్ను క్షమించండి అని అడిగాడు. ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు: మహారాజా, నేను మిమ్మల్ని అప్పుడే క్షమించాను. కానీ మీరు మీ తప్పు అర్థం చేసుకోవాలి. అధికారం శాశ్వతం కాదు, ధనము శాశ్వతం కాదు. కానీ మనం ఇతరులతో ఎలా ప్రవర్తించామో అదే మన గురించి ప్రపంచం గుర్తుంచుకుంటుంది. ఈ మాటలు రాజు మనసును మార్చాయి. కొంతకాలం తర్వాత వీరేంద్రుడు మళ్ళీ తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. కానీ ఈసారి అతను పాతరాజు కాదు. ప్రజల సమస్యలు స్వయంగా విన్నాడు. పేదలకు సహాయం చేశాడు. వృద్ధులను గౌరవించాడు. ఎవరినీ చిన్నచూపు చూడలేదు. ప్రజలు కూడా అతనిని ప్రేమించడం ప్రారంభించారు. చివరికి వీరేంద్రుడు ఒక గొప్ప రాజుగా మారాడు. అహంకారం మనిషిని పైకి తీసుకువెళ్లదు, కిందకు పడేస్తుంది. అధికారం ఉన్నప్పుడు అందరూ గొప్పగా కనిపిస్తారు. కానీ అధికారం లేకపోయినా మంచిగా ప్రవర్తించే వ్యక్తి నిజమైన గొప్పవాడు. ఎవరినీ చిన్నచూపు చూడకండి. ఎందుకంటే ఈ రోజు మన పరిస్థితి ఏదైతే ఉందో రేపు అదే పరిస్థితి ఉంటుందని ఎవరికీ తెలియదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కానీ ఫాలో కానీ చేసుకోండి.